పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రస్తుతం టాప్ లీడర్షిప్ కొరతతో సతమతమవుతోంది. కీలకమైన సమయంలో హమాస్ను దగ్గరుండి నడిపించడానికి సరైన నాయకత్వం లేకుండా పోయింది. ఇటీవల హమాస్ టాప్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ సిన్వార్ను ఇజ్రాయెల్ ఆర్మీ లేపివేయడంతో హమాస్ టాప్ లీడర్షిప్ మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్లయింది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై దాడులకు పక్కా ప్లాన్ చేసిన నాయకత్వం ఈరోజు లేకుండా పోయింది. ఇక అత్యంత బలమైన ఇజ్రాయెల్ను ఎదుర్కోవటానికి హమాస్కు దిశానిర్దేశం చేసే అగ్రనాయకత్వం లేకుండా పోయింది. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్పై దాడులకు ప్లాన్ చేసి సుమారు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడమే కాకుండా మరో 250 మంది ఇజ్రాయెల్ పౌరులను కిడ్నాప్ చేసి గాజాకు తేవడం, అటు తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించడం తెలిసిందే. హమాస్ మిలిటెంట్ల వద్ద ఉన్న బందీలను విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ సుమారు 20 నెలల నుంచి పోరాడుతోంది. గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది. ఇక గాజా పౌరులు గూడు కోల్పోయి యుఎన్ ఏర్పాటు చేసిన గుడారాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు హమాస్ మిలిటెంట్లు. ప్రస్తుతం హమాస్ను ముందుకు నడిపించే అగ్రనాయకత్వం లేకుండా పోయింది. అత్యంత కీలక సమయంలో యుద్ధాన్ని ముందుండి నడిపించడానికి హమాస్ మిలిటెంట్లకు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేక హమాస్ సతమతమవుతోంది. తాజాగా హమాస్ టాప్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ సిన్వర్ను ఇజ్రాయెల్ సైనికులు చంపేశారు. దీంతో అక్టోబర్ 7, 2023 మాస్టర్ మైండ్స్ అంతా చనిపోయినట్టయింది. హమాస్ వార్ కౌన్సిల్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల చనిపోయిన సిన్వర్, అతడి సోదరుడు గత ఏడాది చనిపోయిన యహ్యానీ సిన్వర్, ఇస్సా, మరో 5వ గుర్తు తెలియని వ్యక్తి ప్రస్తుతం అంతా చనిపోయారు. అలాగే ఇరాన్ రాజధాని టెహరాన్లో ఇస్మాయిల్ హానియాను ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ బాంబులతో పేల్చేసిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి రహస్యంగా ఇజ్రాయెల్పై ఎలా దాడులు చేయాలి అని ప్లాన్ చేసేవారు. ఇక హమాస్కు చెందిన వార్ కౌన్సిల్ను క్వింటెంట్ కౌన్సిల్ అని కూడా అంటూ ఉంటారు. కాగా వార్ కౌన్సిల్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో పాటు అత్యంత రహస్యంగా పనిచేస్తుంది. అయితే హమాస్కు చెందిన టాప్ లీడర్షిప్ ఎప్పుడో కానీ ఒకరికొకరు ప్రత్యక్షంగా కలుసుకుని మీటింగులు నిర్వహించుకోరు. బదులుగా పాత పద్ధతిలో సమాచారం పంచుకుంటారు. అత్యంత రహస్యంగా కమ్యూనికేట్ చేసుకుంటారు. ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తే తేలికగా పట్టుబడతామన్న ఉద్దేశంతో పాత టెక్నాలజీలనే వినియోగిస్తారు. ఉదాహరణకు కేబుల్ ఫోన్స్ లేదా అత్యంత నమ్మకస్తులైన సభ్యులను వినియోగించుకుంటారు. రిస్క్ తక్కువ ఉండడంతో పాటు శత్రువుకి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చూడడమే అసలు ఉద్దేశం. ఇక హమాస్ అత్యంత రహస్యంగా వ్యూహాత్మకంగా దాడులకు ప్లాన్ చేస్తూ ఉంటుంది. దీనికి కౌన్సిల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు దాడులకు పక్కా ప్లానింగ్ చేస్తుంది. గతంతో పోల్చుకుంటే హమాస్ నాయకత్వంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యూహాలు పన్నడంలో ఆరితేరిపోయింది. హమాస్ టాప్ లీడర్షిప్ లో కొంతమంది వివరాలు చూద్దాం. మహమ్మద్ డెయిఫ్, ఇతని విషయానికి వస్తే హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్. ఇజ్జీడైన్ అల్ ఖసీం బ్రిగేడ్స్ చీఫ్ గా వ్యవహరించాడు. అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్పై దాడులు మాస్టర్ మైండ్లలో ఇతను ఒకడు. అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో డెయిఫ్ను జూలై 2024లో చంపేసింది. ఇక యహ్యా సిన్వర్ విషయానికొస్తే అతను హమాస్ రాజకీయ నాయకుడు. గాజాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగాడు. ఇటీవల కాలంలో ఆయనే కీలక నిర్ణయాలు తీసుకునేవాడు. ఇజ్రాయెల్ సైనికులు అక్టోబర్ 2024లో చంపేశారు. డ్రోన్ ద్వారా యహ్యా సిన్వర్ను చంపేసిన విషయం చాలా మంది టీవీల్లో చూసే ఉంటారు. డ్రోన్ వస్తుంటే దానిపై ఒక కర్రను విసిరేసిన వీడియోను న్యూస్ ఛానల్స్తో పాటు సోషల్ మీడియాలో అప్పుడు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మహమ్మద్ సిన్వర్ విషయానికొస్తే ఇతను సీనియర్ మిలిటరీ ఫిగర్. డెయిఫ్కు అత్యంత నమ్మకస్తుడు. గత నెల మేలో అతన్ని వైమానిక దాడుల్లో లేపేశామని తెలిపింది ఇజ్రాయెల్ మిలిటరీ. గత వారం ఆయన మృతదేహాన్ని గుర్తించామని పేర్కొంది. ఇక మార్వాన్ ఇస్సా విషయానికొస్తే ఇతను డెయిఫ్ డిప్యూటీ. హమాస్ మిలిటరీతో పాటు హమాస్ రాజకీయ నాయకులతో బలమైన సంబంధాలున్నాయి. గత ఏడాది మార్చిలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మార్వన్ను కూడా లేపేసింది. ఇక 5వ వ్యక్తి పేరు మాత్రం బహిరంగంగా ఎవరికీ తెలియదు. అతను హమాస్ నాయకుల భద్రతా ఏర్పాట్ల ఇన్ఛార్జి. ఇజ్రాయెల్ అతన్ని వైమానిక దాడుల్లో చంపాలనుకుని దాడులు చేసింది. బాంబు దాడుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కమ్యూనికేట్ చేసే పరిస్థితిలో లేడు. హమాస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
అయితే ఇజ్రాయెల్పై అక్టోబర్ 7, 2023న భారీ ఎత్తున దాడులు చేయడానికి ముందు హమాస్ కొన్ని సంవత్సరాల పాటు పకడ్బందీ ప్లానింగ్ చేయాల్సి వచ్చింది. దీనికి గాజాలో పెద్ద ఎత్తున సొరంగాలు తవ్వాల్సి వచ్చింది. అలాగే ఆయుధాలకు మందుగుండు సామాగ్రిని భారీ ఎత్తున రాకెట్లు సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఇక హమాస్ అగ్రనాయకత్వం గాజా పౌరులపై పూర్తి పట్టు సాధించింది. ఆర్థిక పరమైన కఠిన నిర్ణయాలు తీసుకుంది. గాజా పౌరులపై భారీ ఎత్తున పన్నులు వసూలు చేసింది. మిలిటరీకి పెద్ద ఎత్తున ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత చేసినా ప్రస్తుతం హమాస్కు నాయకత్వం వహించేవారు లేకుండా పోయారు. ఇక ఇటు హమాస్ మిలిటెంట్లు, అటు ఇజ్రాయెల్ సైనికుల మధ్య నలిగిపోయేది మాత్రం సామాన్య గాజా పౌరులు. ప్రస్తుతం పాలస్తీనా పౌరుణ్ణి కదిలిస్తే హమాస్కు ఉద్దేశించి ఇది రాజకీయ ఆత్మహత్యగా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రస్తుతం కీలక నిర్ణయాలు తీసుకునే నాయకత్వం లేకుండా పోయింది. హమాస్ మిలిటెంట్లను ఉత్సాహపరిచి యుద్ధరంగంలో ఉరికించే నాయకత్వం లేకుండా పోయింది. ఇజ్రాయెల్తో పోరాడే సత్తా అసలే లేకుండా పోయిందని పాలస్తీనా పౌరులే నిరాశతో చెబుతున్నారు. ఇక బలమైన ఇజ్రాయెల్ను ఎదుర్కోవడం హమాస్తో అయ్యే పని కానే కాదని తేలిపోయింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై చేసిన దాడి పొలిటికల్ గ్యాంబిల్గా చెబుతున్నారు. ఒకసారి దాడి చేసిన తర్వాత రాజకీయంగా ఈ చిక్కుల్లోంచి ఎలా బయటపడాలో ప్లానింగ్ చేసుకోకుండా హమాస్ యుద్ధానికి దిగడంతో సాధారణ గాజా పౌరుడు ప్రస్తుతం కట్టుబట్టలతో భార్య పిల్లలతో రోడ్డున పడి ఆకలితో అలమటిస్తూ రోధించడం చూస్తే మనసున్న వారు చెల్లించిపోవలసిందే. హమాస్ అగ్రనాయకత్వం నిర్వాకానికి సామాన్య గాజా పౌరుడు భారీ మూల్యం చెల్లించుకోవడమే రియల్ ట్రాజడీ.